దివాళీ అంటే క్రాకర్స్‌తో ఎంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటామో, అంతే ఈక్వల్‌గా స్వీట్స్‌తో సెలబ్రేట్ చేసుకుంటాము. సో, ఈ దివాళీ కోసం మీకు ఒక స్పెషల్ స్వీట్స్ చూపిస్తాను. ఒక్క స్వీట్ కాదు, ఒక 2, 3 వీడియోస్‌లాగా ఒక సీరీస్‌లా చేద్దాం అనుకుంటున్నాను. సో, స్టార్టింగ్ విత్ గులాబ్ జామున్ అనమాట. ఇది మామూలు గులాబ్ జామున్ కాదు, కోవాతో చేసే గులాబ్ జామున్. నేను చిన్నగా ఉన్నప్పుడు గులాబ్ జామ్ అంటే కోవాతోటే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం ప్యాకెట్ అయిపోయి ఆ పాల పొడితో చేస్తున్నా, అంత మజా రావట్లేదు. సో, లెట్స్ గో బ్యాక్ టు రూట్స్ అనమాట ఇవాళ. ప్రాపర్‌గా మంచిగా పాల కోవాతో గులాబ్ జామ్ చేసుకుంటే క్రేజీగా ఉండిద్ది. సో, దీనికోసం మీరు ఫ్రెష్ కోవా తెచ్చుకోండి. మీరు ఆన్‌లైన్‌లో దేంట్లో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇన్‌స్టామార్ట్‌లో, బ్లింకిట్‌లో అన్నిట్లో కోవా ఉండిద్ది. సో, కోవా ఆర్డర్ చేసుకొని ఈ దివాళీకి ఒక్కసారన్నా కోవా గులాబ్ జామున్ చేసుకోండి. కోవాతో గులాబ్ జామున్ తింటే మీకు పౌడర్ గులాబ్ జామున్ ఎక్కనే ఎక్కదు. అంత టేస్టీగా ఉంటాయన్నమాట. కొంచెం ట్రిక్కీగా ఉండిద్ది. సో, ఇవాళ ఆ కోవా గులాబ్ జామ్ చేసుకుందాము. చాలా ఈజీగా ఉండిద్ది రెసిపీ. పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్ చెప్తాను. కింద డిస్క్రిప్షన్‌లో కూడా రాస్తాను. ఎళ్లి చెక్ చేసుకోండి మెజర్‌మెంట్స్ అన్ని. సో, ఈ రెసిపీ కోసం కోవా తెచ్చుకోవాలి. నా దగ్గర అయితే ఫ్రెష్ కోవా ఉంది. ఈ కోవా గులాబ్ జామ్ చేసుకోవడానికి నేను ఒక 400 గ్రామ్స్ కోవా వాడుతున్నాను. ఈ కోవాని ముందుగా ఈ పామ్ భాగం ఉండిద్ది కదా, ఈ చెయ్యి ఈ భాగంతో దీన్ని సాఫ్ట్‌గా నీడ్ చేసేసుకోండి. మీకు ఇప్పుడు చూస్తే ఇదంతా చిన్న చిన్న గ్రాన్యూల్స్‌లా ఉంది. అలా ఉండకూడదు. మనకు మొత్తం ఒక ముద్దలా ఉండాలి. అలా అవ్వాలి అంటే చేత్తో మంచిగా మర్దన చేయండి. 3-4 మినిట్స్ మర్దన చేస్తే చూడండి ఇదంతా ఒక సాఫ్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. మనకి ప్లేస్ హ్యాండ్ ఉండిద్ది కదా, అలా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో పన్నీర్ వేసుకోవాలి. నేను ప్రాపర్ పెద్ద పెద్ద స్వీట్ షాప్స్‌లో చేస్తారు కదా, ఎగ్జాక్ట్‌గా అదే రెసిపీ చూపిస్తున్నాను. సో, ఫూల్ ప్రూఫ్, ఫెయిల్ ప్రూఫ్ అనమాట. నేను 400 గ్రామ్స్ కోవా తీసుకున్నాను. దీంట్లో 80 గ్రామ్స్ ఫ్రెష్ పన్నీర్ గ్రేట్ చేసేసుకుంటున్నాను. ఈ పన్నీర్ వేయడం వల్ల మనకు మంచి బైండింగ్ వచ్చిద్ది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. పన్నీర్ని కూడా వీలైనంత ఫైన్గా గ్రేట్ చేసేసుకోండి. చూడండి ఇలా ఫైన్గా గ్రేట్ చేసుకున్నాం కదా, ఈ పన్నీర్ని కూడా మర్దన చేసుకోవాలి. ఎటువంటి దానా ఉండకూడదు మనకి గులాబ్ జామ్లో. సో, మరో 3-4 మినిట్స్ దీన్ని చక్కగా మర్దన చేయండి. ఈ కోవా పన్నీర్ మొత్తం కలిసిపోవాలన్నమాట, మనకి ఎటువంటి ఉండలు లేకుండా. చెప్పాను కదా, ఈ భాగంతో మర్దన చేసేయండి. పన్నీర్ని కూడా సాఫ్ట్గా మర్దన చేసుకున్నాం కదా, ఎటువంటి ఉండలు లేకుండా. ఇప్పుడు దీంట్లో మైదా వేసుకోవాలి. మైదా అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకు బైండింగ్ హెల్ప్ చేస్తుంది. మీకు రఫ్గా వెయిట్లో చెప్పాలి అంటే 400 గ్రామ్స్ కోవా తీసుకున్నాం కదా, దీనికి ఆల్మోస్ట్ 80 గ్రామ్స్ వరకు మీకు మైదా పడుతుంది. 70-80 గ్రామ్స్ అనమాట. కొంచెం కొంచెం యాడ్ చేస్తే కలపండి. సో, ఎప్పుడైతే మీకు పర్ఫెక్ట్ రౌండ్ కడుతుందో అప్పుడు మీకు మైదా వేయడం ఆపేయాలన్నమాట. చూపిస్తాను అది ఎలా చేయాలో. సో, నేను మెజర్మెంట్తోనే తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ 80 గ్రామ్స్ ఉండిద్ది. మోర్ దెన్ 3/4 వేసేస్తున్నాను నేను. అలానే ఇందులో యాలకుల పొడి. నార్త్ ఇండియాలో చేసేటప్పుడు యాలకుల పొడితో పాటు నట్మెగ్ పౌడర్ అంటే జాజికాయ పొడి కూడా వేస్తారు. చాలా బాగుంటుందని ఫ్లేవర్ వాళ్ళు వేస్తారు నార్త్ ఇండియాలో. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. అలానే దీంట్లో చిటికెడు బేకింగ్ పౌడర్. చూడండి చాలా కొంచెం వేస్తున్నాను నేను. జస్ట్ ఒక 1-2 గ్రామ్స్ సరిపోతుంది మనకి. అంతకంటే ఎక్కువ వేస్తే మనకి గులాబ్ జాములు పగిలిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బేకింగ్ పౌడర్ని ఈ కోవాలో కలిపేయండి. చూడండి నేను 80 గ్రామ్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 5 గ్రామ్స్ అంతా మిగిలిపోయింది. మిగతా మైదా అంతా వెళ్ళిపోయింది లోపలికి. బై మిస్టేక్ మీరు కొంచెం మైదా ఎక్కువ వేస్తారనుకోండి, ఇది డ్రై అయిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక స్పూన్ పాలు కానీ నీళ్ళు కానీ వేసుకోండి. వేసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి. మీకు స్మూత్గా ఉండాలన్నమాట. చూడండి ఇలా ఒక స్పూన్తో పాలు కానీ నీళ్ళు కానీ కొంచెం కొంచెం వేసి కలపండి. మీకు అప్పుడు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది. మరీ ఎక్కువ డ్రై అయిపోయింది, పిండి పడిపోయిందని కంగారు పడకూడదు. చూడండి మన కోవా మిశ్రమం పర్ఫెక్ట్గా కలిపేసుకున్నాము. దీంట్లో మైదా వేసుకున్నాం కాబట్టి దీన్ని కంపల్సరీగా రెస్ట్ ఇవ్వాలి. 15 నిమిషాల నుంచి అరగంట అన్న మినిమం రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే మీకు స్మూత్గా క్రాక్ ఫ్రీగా వస్తాయి. ఎందుకంటే పిండి వేసాం కదా, ఆ పిండి మాయిశ్చర్ అంతా పీల్చుకొని పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అవ్వడం కొంచెం టైం ఇవ్వాలి. సో, దీన్ని ఒక బౌల్లో పెట్టేసుకొని మూత పెట్టేద్దాం. ఇలా మూత పెట్టడం చాలా ఇంపార్టెంట్, లేకపోతే పైన డ్రై అయిపోతుంది. పంచదార పాకం అనేది చాలా ఇంపార్టెంట్ గులాబ్ జామ్కి. మీరు చాలా పల్చగా థిన్గా చేశారనుకోండి, మీ గులాబ్ జాములు అన్నీ అప్పచ్చ అయిపోతాయి, పగిలిపోతాయి. అదే చాలా హార్డ్గా చేశారనుకోండి, పాకం లోపలికి వెళ్దు, లోపలంతా గట్టిగా ఉండిద్ది, పైన పాకం ఉండిద్ది. సో, దీన్ని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి తీసుకురావాలన్నమాట. 400 గ్రామ్స్ కోవా వాడుతున్నాను కదా, దీనికి నేను 800 గ్రామ్స్ షుగర్ వాడుతున్నాను. 800 గ్రామ్స్ నుంచి 1 kg మధ్యలో వాడుకోవచ్చు అనమాట. సో, కొంచెం పాకం మిగిలిపోతుంది. మీరు 400 గ్రామ్స్కి 800 గ్రామ్స్ అని ఆలోచించకూడదు. ఎందుకంటే ఆ గులాబ్ జాములు అన్నీ అందులో మునగాలి. సో, మునిగితేనే మనకు పాకం పర్ఫెక్ట్గా పీల్చుకుంటుంది. ఇక్కడ ఒక గిన్నెలో 800 గ్రామ్స్ షుగర్ వేస్తున్నాను నేను. మీరు అప్ టు 1 kg వరకు వేసుకోవచ్చు. ఏ బౌల్తో అయితే షుగర్ తీసుకున్నారో అదే బౌల్ తోటి 1/2 కప్ వాటర్ వేసుకోవాలన్నమాట. చూడండి 1/2 కప్ వేయగానే మొత్తం పంచదార అంతా మునిగిపోయింది, అంతా తడిచింది పంచదార. నీళ్ళు కనుక చాలా ఎక్కువ వేస్తారనుకోండి,
మీకు పాకం రావడానికి చాలా టైం పడుతుంది. దీనికి ఎట్లాంటి తీగ పాకం అవసరం లేదు. జస్ట్ స్టిక్కీ పాకం. మీరు నూనె టచ్ చేస్తే ఎలా ఉంటుంది అలా లైట్ స్టిక్కీనెస్ రావాలి. 1% షుగర్ తీసుకుంటే దాంట్లో 1/2% వాటర్ సరిపోతాయి అనమాట. సో దీన్ని ఒక మంచి బాయిల్కి వచ్చేంత వరకు మరిగిద్దాం. ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు స్లోగా మన పంచదార మొత్తం కరిగిపోతుంది. ఇప్పుడు చూడండి పంచదార అంతా కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి అలానే కొంచెం కుంకుమ పువ్వు, ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి. అసలు గులాబ్ జామున్కి గులాబ్ జామున్ అని పేరు వచ్చింది ఈ గులాబ్ జాల్ వల్ల. చాలామంది ఇవాళ రేపు అసలు ఈ గులాబ్ జాల్ వేయట్లేదు. ఇది గులాబీల నుంచి తీసే ఆ ఎసెన్స్ అనమాట. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండిద్ది. ఇది వేస్తేనే గులాబ్ జామున్ అవుతుంది. గులాబీ అంటే గులాబీ పూలు. ఈ సిరప్లో కొంచెం రోజ్ ఎసెన్స్ వేసుకోండి. మీకు పాకం పర్ఫెక్ట్గా అయిందా లేదా తెలియాలంటే ఒకటే టెస్ట్ అనమాట. ఏ తీగ పాకం రాదు. మీరు కొంచెం పాకం తీసి చల్లార్చండి. చల్లార్చి దీంట్లో వేలు పెట్టి మీరు 2 ఫింగర్స్ మధ్యలో రబ్ చేయండి. మీకు ఆయిల్లో పెడితే ఎలాంటి ఫీల్ వస్తుంది అలాంటి ఫీల్ రావాలన్నమాట. ఆ డెన్సిటీ, ఆ విస్కాసిటీ వేళ్ళకి తెలియాలి అనమాట. సో లిటరల్గా ఆయిల్ని టచ్ చేస్తే ఎలాంటి ఫీల్ వస్తుందో అలాంటి ఫీల్ వచ్చింది అనుకోండి, మీ పాకం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం. నా పాకం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని మనం గులాబ్ జాములు ఫ్రై చేసుకుందాం. ఇటు పక్క ఆయిల్ వేడెక్కుతుంది గులాబ్ జాములు ఫ్రై చేసుకోవడానికి. ఈ పిండి ఒక 15-20 నిమిషాల పాటు కంప్లీట్గా రెస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముక్కల్లా డివైడ్ చేసుకొని గులాబ్ జామ్ బాల్స్లా చేసుకుందాము. సో కొంచెం మిశ్రమాన్ని సగం తీసుకోండి. దీన్ని చిన్న చిన్న గులాబ్ జాముల సైజులో డివైడ్ చేసుకోండి. మరీ పెద్దవి చేయకండి, ఎందుకంటే ఇందులో సోడా వేసాం కాబట్టి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం ఉబ్బుతాయి. పాకం పీల్చుకొని ఇంకా ఉబ్బుతాయి. ఈచ్ పీస్ ఒక 10 గ్రామ్స్ ఉండేలా డివైడ్ చేసుకోండి. ప్రతి గులాబ్ జామ్ ఇలా క్రాక్ ఫ్రీగా రావాలి అంటే మీరు ఏం చేయాలంటే చేతికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ పెట్టుకోండి. ఇలా లైట్గా అరచేతికి కొంచెం నెయ్యి రాసేసుకోండి. నెయ్యి రాసుకొని ఒక ఉండ తీసుకోండి. దీన్ని ఫస్ట్ ఫ్లాట్గా రోల్ చేయాలి. దీన్ని ఇలా 2 చేతుల మధ్యలో పెట్టి ప్రెస్ చేస్తా ఒక రస్మలై షేప్లో చేయాలి. తర్వాత స్లోగా ప్రెషర్ రిలీజ్ చేస్తా దీన్ని రౌండ్ బాల్లా చేయాలి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే మీ గులాబ్ జామ్ అనేది క్రాక్ ఫ్రీ వచ్చింది. ఎక్కడ క్రాక్ ఉండదు. పర్ఫెక్ట్ షేప్లో పర్ఫెక్ట్ రౌండ్గా వచ్చింది. మరొకటి చూపిస్తున్నాను. అరచేతికి లైట్గా నెయ్యి రాయండి. ఈ చిన్న ముద్ద తీసి పెట్టండి. ఫస్ట్ ఫ్లాట్గా 2 చేతులు ఒత్తి ఫుల్ ప్రెషర్తో రోల్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకి క్రాక్స్ అనేది వీలైనంత తక్కువగా వస్తాయి. సో తర్వాత స్లోగా ప్రెషర్ రిలీజ్ చేస్తా 2 చేతులని లైట్గా తిప్పండి. చూడండి, మీకు పర్ఫెక్ట్ బాల్ వచ్చేస్తుంది. ఎక్కడ క్రాక్స్ ఉండవు, ఏముండవు దీనికి. సో ఇదే విధంగా అన్ని బాల్స్ని డివైడ్ చేసుకున్నాను నేను. ఇవి కోవా గులాబ్ జాములు, మామూలు పిండి గులాబ్ జాములు, పౌడర్ గులాబ్ జాములు కాదు. ఇవి చక్కగా లోపల వరకు ఫ్రై అవ్వాలి. సో దానికి మంచి టైం పడుతుంది, ఒక 5 to 7 minutes పడుతుంది. సో అందుకని మీరు మీడియం సైజులో చేసుకోండి బాల్స్. మీరు మరీ షాపుల్లో అమ్మేటట్టు పెద్ద బాల్స్ చేశారనుకోండి, వాటిని ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి వస్తుంది. మీరు ఇంట్లో అంతసేపు ఫ్రై చేయడానికి ఇబ్బంది పడతారు. ప్లస్ కలర్ కూడా ఈవెన్గా తెచ్చుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని ఈ సైజ్ చేశారనుకోండి, ఫ్రై కొంచెం పెరుగుతుంది, పాకం పీల్చుకొని ఇంకొంచెం పెద్దగా అవుతుంది, అప్పుడు పర్ఫెక్ట్ సైజులోకి వస్తాయి. సో ఇవి బెస్ట్ అనమాట. 7 grams to 10 grams చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి మీకు. సో ఇప్పుడు ఈ గులాబ్ జాములు ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ నూనె మీడియం హాట్గా ఉంది, మరీ హాట్గా కూడా ఉండకూడదు. సో ఇలా మీడియం హాట్లో ఉన్న ఆయిల్ని స్పూన్ పెట్టి తిప్పండి. ఇలా తిప్పడం చాలా ఇంపార్టెంట్. ఇలా తిప్పిన తర్వాత స్లోగా ఒక్కో బాల్ దీంట్లో వేసేయండి. సో ఇలా వేసేసి ఆయిల్ని తిప్పండి. ఎక్కడ గులాబ్ జాములు టచ్ అవ్వకూడదు. జస్ట్ ఇలా ఆయిల్ తిప్పుతూ ఉంటేనే ఆ గులాబ్ జాములు తిరుగుతూ ఉంటాయి. చూడండి, కింద స్లోగా గులాబ్ జాములు తేలుతున్నాయి పైకి. ఈ గులాబ్ జాములు కంటిన్యూస్ తిప్పుతా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఈవెన్ కలరింగ్ వస్తుంది. ఇలా తిప్పుతా ఫ్రై చేయడం చాలా ఇంపార్టెంట్. అన్ని పక్కల ఈవెన్ కలర్ రావడానికి ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. అప్పుడే మనకి బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ వస్తుంది. ఈ గులాబ్ జాముల్ని 5 నుంచి 7 నిమిషాల వరకు టైం చూసుకొని మరీ ఫ్రై చేసుకోవాలి. చాలా తక్కువ మంటలో ఫ్రై చేసుకోవాలి. మీరు మరీ హై ఫ్లేమ్లో పెట్టేశారనుకోండి, పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అలానే అట్టట్టు మిగిలిపోతుంది. అలా అవ్వకూడదు. సో స్లోగా కలుపుతా వీటికి బ్యూటిఫుల్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వీటి గుండు పైన ఒక ముట్టికాయ వేస్తే అవన్నీ పక్కల తిరుగుతాయి, మంచి కలర్ వస్తాయి. చూడండి, ఇలా బ్యూటిఫుల్ కలర్ వచ్చిన తర్వాత నూనె అంతా స్ట్రెయిన్ చేసేసి ఈ వేడి గులాబ్ జాములు తీసుకెళ్ళి మన పాకంలో వేసేయండి.
ఈ వేడి వేడి గులాబ్ జాములు కొంచెం వెచ్చటి పాకంలో వేయాలి, మరీ చల్లటి పాకంలో వేయకూడదు. ఇలా వెచ్చటి పాకంలో వేసినప్పుడు ఆ గులాబ్ జాముల జ్యూస్ అంతా పర్ఫెక్ట్గా పీల్చుకుంటే, అలా పీల్చుకోవడం కొంచెం టైం పడుతుంది. సో దీన్ని ఒక అరగంట పక్కన పెట్టేయండి. అసలు నన్ను అడిగితే ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టేశారనుకోండి, స్లోగా పాకం అంతా పీల్చుకొని గులాబ్ జాములు అన్నీ వెళ్ళి కిందకు వచ్చుంటాయి. అప్పుడు దీన్ని సర్వ్ చేసుకుంటే ఫుల్ మజా వచ్చింది. సో గులాబ్ జాములు రెడీ అయిపోయి కాస్త చల్లార్చుకున్న తర్వాత సర్వ్ చేసుకుందాం. 2 hours later. చూడండి, లోపల వరకు జ్యూస్ని పీల్చుకుంది, పర్ఫెక్ట్గా కుక్ అయింది. లోపల పిండి కూడా ఎక్కడా పచ్చిగా లేదు. మనం స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది లోపల వరకు. కొంచెం పన్నీర్ వేయడం వల్ల దీనికి అద్భుతమైన బయట వస్తుంది. చెప్పాను కదా హల్వాయి స్టైల్ అని చెప్పి, ప్రాపర్ స్వీట్ షాప్ స్టైల్ అనమాట ఇది. మీలో ఎంతమంది గులాబ్ జామున్ విత్ వెనీలా ఐస్ క్రీమ్ కాంబినేషన్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. చాలా క్రేజీగా ఉంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. చల్లటి ఐస్ క్రీమ్ పైన కొంచెం వేడి గులాబ్ జామ్ వేసుకున్నాం అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. కంపల్సరీగా ఈ దివాళీకి ఈ కోవా గులాబ్ జాములు చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ పంపించండి. ఎప్పుడు బయట స్వీట్ షాపులో కొన్నది కాదు, అప్పుడప్పుడు మీ చేతితో మీరు స్వయంగా చేసి తీసుకెళ్ళండి. దే విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. చాలా అద్భుతంగా ఉంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్. తప్పకుండా ట్రై చేయండి కోవా గులాబ్ జామున్.